హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నా. కానీ ఎవరికారు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఫుల్ బిజీ అయిపోయారు. సో ఎవరు లేరు, ఒంటరి అయిపోయా. కానీ ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఎవరు, మై వైఫ్ అండ్ మా డాక్టర్. ఇప్పుడు వాళ్ళిద్దరితో కలిసి నేను పీవీపీకి వెళ్తున్నా, మీకు మొత్తం చూపిస్తున్నా. ఓకేనా? ఓకే, లెట్స్ స్టార్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇది మన విజయవాడలో ఎటు వైపు నుండి చూసినా కూడా కనబడే మన గత ప్రభుత్వం కట్టించిన డాక్టర్ అంబేద్కర్ గారి స్టాట్యూ మీకు ఇలా చూపించడం జరుగుతుంది. మన విజయవాడ సిటీ ఇదంతా ఈ సాయంత్రం వేళ అందరూ బయటకు వచ్చి చక్కగా ఆస్వాదిస్తూ చూసుకునే స్టాట్యూ ఇది. చూడండి, ఇది ఎంత హాయిగా అందరూ బయలుదేరినట్టున్నారు. అందరూ పీవీపీ అనుకుంటా. సరే, మనం పీవీపీలో కలుద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మరి ఒకసారి చూసుకోండి, డాక్టర్ అంబేద్కర్ స్టాట్యూ. మనం ఈటింగ్ స్ట్రీట్ దగ్గరికి వచ్చామండి. ఇది మన విజయవాడలో వన్ ఆఫ్ ది ఈటింగ్ స్ట్రీట్ అండి. ఇక్కడ 7:30 అయితే చాలు, అసలు కుర్రాళ్ళు కానీ ముసలి పిల్లలు కానీ అందరూ ఆనందం వచ్చి చక్కగా అన్ని రకాల రుచులు ఆస్వాదిస్తారండి. ఇప్పుడు మనం చేరుకున్న ప్లేస్ ఏంటంటే మన ఇందిరాగాంధీ స్టేడియం అండి. ఇది మన విజయవాడలో ఉన్నది ఏకైక వన్ ఆఫ్ ది ఇది స్టేడియం అండి. మనకి ఎప్పుడో ఒకసారి మ్యాచ్లు జరుగుతూ ఉంటాయి, అప్పుడు ఆనందపడ్డది మా విజయవాడ వాసులు. ఇంకపోతే మా ఆవిడతో అలాగే బైక్ మీద ఇప్పుడు కార్డు వెళ్తే ఏమో ఉండదని బైక్ అలా వేసుకుని వచ్చాం. కానీ బైక్ మీద వెళ్ళే ఆ థ్రిల్లింగే వేరు. చక్కగా అందరూ ఆనందంగా గాలిని ఆస్వాదిస్తూ వెళ్ళే తీరు వేరండి. మొత్తానికి మనకి పీవీపీ మాల్ దగ్గర చేరుకున్నాం. సో బండి పార్క్ చేసి మన లోపలికి వెళ్ళి మీకు వివరాలన్నీ నేను తెలియజేస్తాను. ఇది మన ఎంట్రన్స్ అండి. ఇది పీవీపీ మాల్ 10th యానివర్సరీ అండి. ఇది లక్కీగా ఫ్రెండ్షిప్ డే రోజు కలిసి వచ్చింది వాళ్ళకి. సో చూసారండి బయట ఎంత చక్కగా సెక్యూరిటీ స్టార్ లెవెల్ డిజైనింగ్ చేశారు అక్కడ. మొత్తం చాలా మంది సెల్ఫీలు దిగుతున్నారు, ఫోటోలు దిగుతున్నారు. ముందు మాకన్నా మా కూతురు ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతుందండి. చిన్నపిల్ల ఫ్రెండ్స్ ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటారు. లోపలికి వెళ్తే నన్ను ఎంత బుర్ర తినేస్తుందో నాకు తెలియదు మరి. సో లోపలికి కోసం ఇలా లోపలికి వెళ్ళి అన్ని ఫ్యూ మొత్తం చూపిస్తానండి. చూడండి, ఆల్రెడీ ఎంట్రన్స్ అవ్వడంగానే 4 అమ్మాయిలు అలాగా ఫోటోలు దిగుతున్నారు. చూసారండి ఎంత చక్కగా ఉన్నారు. హ్యాపీ డేస్ అంటే అసలు సినిమాలో చూసాం, కానీ ఇప్పుడు చూసారు ఇక్కడ మొత్తానికి ఫ్రెండ్స్ మొత్తం మన పీవీపీలో సందడి చేసినట్టుంది. అందుకే మన విజయవాడలో పీవీపీ అంత సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి? అది ఎటువైపు చూసినా కూడా అందరూ కనబడుతూ ఉంటారండి. ఇది పైగా వాళ్ళ 10th యానివర్సరీ అంట. అమ్మాయిలు అంతా చలకిగా ఫ్రెండ్స్ అంతా పీవీపీలో మొత్తానికి చూడండి ఇది అనమాట. పైన వ్యూ చూపిస్తున్నాయండి. విజయవాడ సందడంతా మన పీవీపీలో ఉన్నట్టు అందరూ మనం బాగా చూస్తుంటే ఫస్ట్ టైం చేస్తున్నాం కదా, నాకు సిక్గా ఉంది. కానీ మా ఆవిడ నాకు హ్యాపీగా సపోర్ట్ చేస్తుంది. నా కూతురేమో అన్ని కాలుగా చూస్తుంది, ఎక్కించుకొని అంటుంది. మనకి ఈరోజు ఈడు మోసం వచ్చాం కాబట్టి సో చూడండి అసలు ఎంత 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 అందంగా డిజైనింగ్ చేశారు. అసలు ఏ ఫంక్షన్ అయినా ఏ పండుగ ఫెస్టివల్ అయినా ముందు మాకు గుర్తు వచ్చేది మా విజయవాడలో పీవీపీ అండి. చూడండి అమ్మాయిలు అలా సెల్ఫీలు దిగుతున్నారు. డెకరేషన్ చూడండి, ఎంత ఫోటోలు దిగడానికి అయితే మంచి ప్లేస్ అండి పీవీపీ మన విజయవాడలో. మనం ఎన్ని బాధలు ఉన్నా ఒక అలా వెళ్ళి 1 గంట సేపు ఆనందంగా గడిపి రావడానికి అయితే ఈ పీవీపీ మాల్ అండి. సో చూడండి మీకోసం ఇలా చూపించడం జరుగుతుంది. ఎంతో బాగుంది. చూడండి, తప్పుగా మాట్లాడుతున్నా అంటే అడ్జస్ట్ అయిపోండి, తప్పదు. ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాను మీకోసం ఇది వీడియో. చూసారు కదా మొత్తం మెసేజ్ కూడా చాలా ఫీల్ అవుతుంది. ఇక్కడ నుంచి ఏంటంటే ఆకలేస్తున్నట్టుంది మా అబ్బాయికి. సో ఇది ఈరోజు చూడండి, మరి ఒకసారి చూపిస్తున్నాను మీకోసం. ఇక్కడ మా చిన్న వయసులో ఇలాంటి పీవీపీ లేదండి, బయట జరిగింది. చూడండి కాలేజీలో మామూలుగా పండగ కాదు, చిన్నపిల్లలు కాలేజీలో ఫ్యామిలీస్ కానీ కాదులేండి.
చూసి సో మనం పాప చూడండి ఎలా ఏడుస్తుందో కార్ ఎక్కాలని. మా కూతురు కూడా ఏడుస్తుంది కానీ సర్ది చెప్పి ఎలా ఏడుస్తుందో. పదమ్మా అని చికెన్ మనం ఫ్రైడ్ రైస్ తిందామని ఏయో నచ్చొప్పు బయట ఈ స్టార్స్ లో నుంచి వెళ్తే బాగుంటుందని మా మిస్సెస్ అంటుందండి. నాకేమో వీళ్ళందరి మధ్య నడవాలంటే సిగ్గుగా ఉంది, కానీ తప్పక ఒకసారి ఏదో అలా ట్రైల్ వేసానండి. కానీ నేను వస్తుంటే అమ్మాయిలందరూ అడ్డగా నుంచి ఉంటున్నారు, వాళ్ళ ముందు నడవాలన్నా కూడా నాకు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. అందుకే ఏమనుకోమాలి అని చెప్పేసి మా మిస్సెస్కి ఏదో వెళ్దామని వచ్చింది. సో అందరికీ ఇక్కడ మరొకసారి మీకు పీవీపీ 10th యానివర్సరీ చూపిస్తున్నానండి. సో ఇదే అండి పీవీపీ మాల్ గురించి నేను చెప్పాల్సి వస్తుంది, చెప్పేసాను. ఇంకా బయలుదేరుతున్నాం. ఈటింగ్ స్ట్రీట్కి వచ్చామండి. ఇక్కడ చికెన్ ఫ్రైడ్ రైస్ చాలా ఫేమస్ అండి. ప్రశాంతంగా కూర్చొని హాయిగా ఆనందంగా సబ్స్క్రైబ్ మీ బెజవాడ సూర్య. బాయ్.